హలో ఎవ్రీవాన్, మన తెలంగాణలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి జస్ట్ ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో శ్రీశైలం హైవే పక్కనే ముచ్చెర్ల అనే విలేజ్ దగ్గర ఈ ఫ్యూచర్ సిటీ లొకేషన్ ఉంది. సో అసలు గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దామని నేను 11వ తారీఖు అక్కడికి వెళ్ళాను. ఎంట్రన్స్ చూస్తే మాత్రం పక్కా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉంది. మరి బయట కనిపిస్తున్న ఈ గ్రాండ్నెస్ లోపల కూడా ఉందా? అసలు అక్కడ ఏం జరుగుతుందో లోపలికి వెళ్ళి క్లియర్గా చూద్దాం. ఎంట్రన్స్ దాటి లోపల వెళ్తుంటే ఏరియా మాత్రం చాలా స్పేసియస్గా ఉంది. ఇప్పుడు మనం మెయిన్ హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. హాల్ కెపాసిటీ చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉంది. జనం కూడా ఆల్రెడీ ఫుల్గా వచ్చేసారు. న్యూ మిలీనియల్స్ అందరికీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరఫున, భారత్ గ్లోబల్ సమ్మిట్ ఆర్గనైజర్స్ తరఫున అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఈ మొత్తం సమ్మిట్లో నాకు బాగా డిఫరెంట్గా అనిపించింది ఈ గ్లోబ్ లాంటి డోమ్ స్ట్రక్చర్. బయట నుంచి చూడడానికి ఇది నార్మల్గానే కనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్తే మాత్రం సీన్ మొత్తం మారిపోయింది. మన చుట్టూ 360 డిగ్రీస్లో 3D విజువల్స్ ప్లే అవుతూ ఉంటే అక్కడున్నామా లేక వేరే లోకంలో ఉన్నామా అన్నట్టు ఉంది. అక్కడికి వచ్చిన స్టూడెంట్స్ లిటరల్గా థ్రిల్ అయ్యి అరుస్తున్నారు. ఎలాంటి గ్లాసెస్ లేకుండా ఈ రేంజ్ క్వాలిటీ నిజంగా గ్రేట్. మొత్తానికి ఈ సమ్మిట్లో ఇది ఒక స్పెషల్ హైలైట్ అనే చెప్పాలి. ఇలాంటి టెక్నాలజీని డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయడం ఒక మంచి మెమొరీ. ఇక్కడ మెయిన్ హైలైట్ ఈ ఇస్రో రాకెట్ మోడల్. ఇస్రో సక్సెస్ వెనుక మన హైదరాబాద్ హ్యాండ్ కూడా ఉందని చెప్పడానికి దీన్ని ఇక్కడ పెట్టారు. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే ఈ ఏఐ ఫేస్. ఇది ఏదో స్క్రీన్ అనుకోకండి, పైన నుండి చైన్స్ లాగా వేలాడుతున్న లైట్స్ ఇవన్నీ. ఆ లైటింగ్తోనే ఫేస్ని సెట్ చేశారు. పైగా మనం ఏదైనా క్వశ్చన్స్ అడిగితే అది వెంటనే ఆన్సర్స్ కూడా ఇస్తుంది. ఇక ఈ గ్లోబల్ సమ్మిట్ మొత్తంలోనే షో స్టాపర్ ఎవరంటే ఇదే. దీని పేరే ఎక్స్ మ్యాన్. ఇది ఒక అడ్వాన్స్డ్ హ్యూమనాయిడ్ రోబో. దీన్ని స్పెషల్గా ముంబై నుండి ఇక్కడికి తెప్పించారు. అందుకే ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా మిగతా స్టాల్స్ అన్నీ వదిలేసి దీని చుట్టూనే తిరుగుతున్నారు. దీనికి ఇంత క్రేజ్ రావడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది. ఈ సమ్మిట్ స్టార్టింగ్ లో మన సీఎం రేవంత్ రెడ్డి గారికి స్టేజ్ మీద విజన్ 2047 డాక్యుమెంట్ ని అందించింది ఈ రోబోనే. ఆ వీడియోలు ఇంటర్నెట్ లో ఫుల్ గా వైరల్ అయ్యాయి కదా, ఆ ఫేమస్ రోబో ఇదే అన్నమాట. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది జస్ట్ అలా ఒక చోట నిల్చోవడం కాదు, మనలాగే అటు ఇటు తిరుగుతూ పబ్లిక్ తో ఫుల్ గా ఇంటరాక్ట్ అవుతుంది. మధ్య మధ్యలో ఫ్లయింగ్ కిస్సులు ఇవ్వడం, హలో చెప్పడం, బాయ్ చెప్పడం, ఇలా అన్ని లైవ్ లో చేసేస్తోంది. ముఖ్యంగా స్కూల్ పిల్లలైతే దీన్ని చూసి లిటరల్ గా షాక్ అవుతున్నారు. వాళ్ళకి ఇది నిజంగా ఒక మ్యాజిక్ షోలా అనిపిస్తుంది. మరి అక్కడ చూస్తున్నారు కదా, స్టూడెంట్స్ టీచర్స్ అనే తేడా అస్సలు లేదు. అందరూ ఆ రోబోకి ఒక్కసారైనా షేక్ హ్యాండ్ ఇవ్వాలని లిటరల్ గా ఎగబడుతున్నారు. ఆ రష్ చూసి నేను కూడా ఆగలేకుండా ఆ క్యూలో వెయిట్ చేసి మరీ వెళ్ళాను. ఫైనల్ గా ఎలా అయితేనే నాకు కూడా ఒక షేక్ హ్యాండ్ దొరికింది. సీరియస్ గా చెప్తున్నా, ఆ టచ్ కానీ ఆ రెస్పాన్స్ కానీ ఎక్కడా మిషన్ లా లేదు. చాలా అంటే చాలా రియలిస్టిక్ గా ఉంది. మొత్తానికి ఇదంతా చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, మనం సినిమాల్లో చూసినట్టు రోబోలు మనతో పాటే మన మధ్య తిరిగే రోజులు ఇంకెంతో దూరంలో లేవు. ఫ్యూచర్ చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది. ఇక్కడ నెట్ జీరో అని కనిపిస్తుంది కదా, దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే రాబోయే ఈ ఫ్యూచర్ సిటీని 100% జీరో పొల్యూషన్ సిటీగా ఏర్పాటు చేయబోతున్నారు. ఆ విషయాన్ని చెప్పడానికే ఈ గ్రీనరీ సెటప్. ఇవన్నీ ఆర్టిఫిషియల్ చెట్లు అయినప్పటికీ ఆ లైటింగ్ తో ఈ పొల్యూషన్ ఫ్రీ కాన్సెప్ట్ ను చాలా నీట్ గా ప్రెజెంట్ చేశారు. ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇందిరా మహిళా శక్తి స్టాల్. భవిష్యత్తులో మహిళల డెవలప్మెంట్ కోసం ఎలాంటి బిల్డింగ్స్ కట్టబోతున్నారో వాటి మోడల్స్ ని ఇక్కడ క్లియర్ గా డిస్ప్లే చేశారు. అంతేకాదు, ఇక్కడ ఈ పెట్రోల్ బంక్ సెటప్ చూసారు కదా, వీటిని కూడా ఫ్యూచర్ లో మహిళలే సొంతంగా నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించిన నమూనాను కూడా ఇక్కడ మనం చూడొచ్చు. విజన్ 2047 కోసం వెల్ఫేర్ పిల్లలు వేసిన ఆర్ట్స్ ఇవి. మన లీడర్స్ బొమ్మల్ని ఎంత బాగా గీశారు కదా. ఇది పర్సెప్టైన్ వారి రోబో. దాని పక్కనే ఆ రోబో ఇంటర్నల్ మెకానిజం ఎలా వర్క్ అవుతుందో ఆ స్క్రీన్ మీద క్లియర్ గా చూపిస్తున్నారు.
కేవలం ఇవే కాకుండా ఇంకా చాలా రకాల స్టాల్స్ ఉన్నాయి. మన తెలంగాణ స్పెషాలిటీస్ని హైలైట్ చేస్తూ రకరకాల కాన్సెప్ట్స్తో ఏర్పాటు చేసిన స్టాల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ స్టాల్లో ఉన్న డ్రోన్ చాలా స్పెషల్. ఇది ఎక్స్క్లూజివ్గా మన పోలీసుల కోసం డిజైన్ చేశారు. మెయిన్గా సెక్యూరిటీకి, సర్వేలెన్స్కి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం, టాటా టెక్నాలజీస్ వాళ్ళు స్టూడెంట్స్ కోసం ఒక కోర్స్ గురించి, రోబో ట్రైనింగ్ గురించి వివరించారు. అది వాళ్ళ మాటలోనే వినండి. Hello, my name is Jayant. I'm from Tata Technology. So, ఇక్కడ Tata Technologies వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్తో కొలాబరేట్ అయ్యేసి దేవ్ అప్గ్రేడెడ్ ఐటీఎస్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ స్కిల్ షీట్కు అడ్వాన్స్ టెక్నాలజీ సెక్టర్స్. అందులో భాగంగా ఇన్ అరౌండ్ తెలంగాణ వీ హ్యావ్ గివన్ అరౌండ్ 65 ఐటీఐ కాలేజెస్ వేర్ వీ హ్యావ్ అడ్వాన్స్ టెక్నాలజీస్. సో వీ హ్యావ్ అప్గ్రేడెడ్ ఐటీఎస్ విత్ 6 అడ్వాన్స్ కోర్సెస్. ఎగ్జాంపుల్ సిఎన్సి, ఎలక్ట్రిక్ వెహికల్, రోబోటిక్స్, 3D ప్రింటర్, డిజైనింగ్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రోడక్ట్ తీసుకుంటే ఆ ప్రోడక్ట్ ఐడియా నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు వన్స్ ఇఫ్ యూ విజిట్ అవర్ ఏటీసీ యూ కెన్ డూ ఇట్ దేర్. దిస్ ఈజ్ వన్ ట్రేడ్ వర్డ్ రోబోటిక్స్. ఈ రోబోటిక్స్లో పిల్లలు ఇట్ ఈస్ యాక్చువల్లీ 1 year కోర్స్. బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th, హిస్టరీ ఆఫ్ కాస్ట్. ఎనీవన్ హూ ఇస్ క్వాలిఫైడ్ 10th క్వాలిఫికేషన్ వాళ్ళు వచ్చి దే కెన్ లెర్న్ దిస్ ప్లస్. కిలో వీ హ్యావ్ గివన్ రోబోట్, వెల్డింగ్ రోబోట్. పిల్లలు ఏం నేర్చుకుంటారంటే దే లెర్న్ ది వెల్డింగ్, ప్రోగ్రామింగ్ ఎలా చేయడం నేర్చుకుంటారు. అండ్ ఒక సాఫ్ట్వేర్ ఉంది, సాఫ్ట్వేర్లో సిమ్యులేషన్ ఎలా చేయడం అన్నీ నేర్చుకుంటాం. ఇది ఒక కోర్స్. మీరు అక్కడ చూసుకుంటే యూ హ్యావ్ 3D ప్రింటర్స్. 3D ప్రింటెడ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి లేజర్ కటింగ్ మెషిన్లో దట్ ఈస్ వన్ ఇన్ మోస్ట్ కాల్డ్ ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్. అందులో కుంభలో ఎంగ్రేవింగ్ ఎలా చేయడం, ప్రోగ్రామింగ్ ఎలా చేయడం, తర్వాత సాఫ్ట్వేర్లు అవన్నీ నేర్చుకొని ద స్టూడెంట్స్ హ్యావ్ డిజైన్ దిస్. Our 10th class students. So these are our staff. So who will explain in brief? Okay. Here are 4 types of filters used. Poly sheets, tender sheet, marble glass finishes. Face for our requirement. Direct partner and they also. This completely at the week. Okay. Static. Size of green guides. Okay. Laser cutting. 3D printing was complete the EDT and EDT లో 3D drawing and laser cutting కలిపి ఒక కోర్స్. ఇందులో 3 సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తారు సార్. ప్రీకామ్ యూస్ చేసాను, 3D ప్రింటర్, అదొక సాఫ్ట్వేర్ యూస్ చేసి మ్యాక్స్ లేజర్ కటింగ్ యూస్ చేస్తారు. కాపేకో సాఫ్ట్వేర్ ఎక్కువ యూస్ చేస్తాయి. తీసుకి థ్యాంక్ యూ. అందులో భాగంగా సార్ ద వరల్డ్ వే ఆఫ్ దెన్ టాటా టెక్నాలజీస్ విత్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ 88% is our share and 12% is government share. The infrastructure, the civil infrastructure and all, department as well, the machinery, equipments and all, from the Tata Technologies as a CSR part. We are going to the department. Like this, we are training the students so that they will be employable in the industry. Yes. ఫైనల్గా ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసం స్పెషల్గా డైనింగ్ హాల్స్ ఉన్నాయి. ఐడి కార్డు ఉంటే లంచ్ ఫ్రీ అని తెలిసింది. ఇక మిగతా వాళ్ళ కోసం సపరేట్గా ఏర్పాటు చేశారు. ఇక్కడికి చాలా మంది స్టూడెంట్సే వచ్చారు కనుక వీళ్ళకి ఇది చాలా మంచి అరేంజ్మెంట్ అని నాకు అనిపించింది. ఓవరాల్గా ఇది నా ఫ్యూచర్ సిటీ విజిట్. వీడియో నచ్చితే లైక్ చేయండి.